ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టించుకొని హారతులు అందుకొని దండలేపించుకొని ప్రచారం చేసుడు పాత పద్ధతి. ఇప్పుడు లీడర్ల ప్రచారం మస్తు మారిపోయింది. అవసరం అనుకున్నప్పుడు లీడర్లు ఏ రూపంలో కన్నా మారిపోతున్నారు. ఏ పనైనా చేస్తుర్రు, టాలెంట్ చూపిస్తుర్రు. టాలెంట్ అంటే అసొంటి టాలెంట్ కాదు. ఇక చూడుర్రి ఎట్లున్నదో మన లీడర్ల టాలెంట్. అందరేమో గాని జూబ్లీ హిల్స్ లో మాజీ మంత్రి మల్లన్న ప్రచారమే చిన్నగా లేదు పండ్రి. అగ చూడరంటే రావాలి రావాలి రావాలి, దోశ గరం, ఇడ్లీ గరం, ఎవరెవరికి ఏమేం కావాలి చెప్పుండ్రి. వెనకట పాలమ్మిండు, పూలమ్మిండు, ఇక ఇప్పుడు మల్లన్న దోశలు వేసిండు. రాంకీ బండి కాడ కూడా గీసోంటి దోశలు వేయరు కావచ్చు. మసాలా దోశలు మంచి మంచిగా వేసిండు మల్లన్న. అగో దోశల మాస్టర్ లెక్క కారం పొడి కాడ నుంచి అన్ని ప్రతి ఒక్కటి యాది మరవకుండా ఇదిలిస్తాండు. మొన్న కటింగ్ చేసిండు, ఇప్పుడు గిట్లా దోశలు వేసిండు. జూబ్లీ హిల్స్ లో మల్లన్న ఏ బస్తీకి పోయి ప్రచారం చేసినా మస్తు ధూందా అని అడుగుతాంది. ఇప్పుడు చిన్న పొల్లగాళ్ళు కనిపిస్తే చాలు సంకనెత్తుకొని జోలి చెప్తాండు. గిట్లా ఏదో ఒకటి చేసి కారు పార్టీ దిక్కు ఓట్లు మలుపుకునే ఎగురం చేస్తాడు సారు. ఇక అది అట్లుంటే ఇప్పటిదాకా 45 మందికి ఎక్కువనే జూబ్లీ హిల్స్ లో నామినేషన్లు వేసిండ్రాట. ఏదెట్లున్నా ఒక్క గెలుపుతోని మొత్తం మార్చాలి అన్నట్టు చూస్తున్నాయట పార్టీలన్నీ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో గెలిచి పబ్లిక్ మా దిక్కే ఉన్నారని చూపించాలి అనుకుంటారట చెయ్యి పార్టీ వాళ్ళు. ఎలక్షన్లలో గెలిచి పబ్లిక్ మళ్ళా మామూలనే కోరుకుంటారని నిరూపించాలి అనుకుంటారట కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు సుతా లంకల దీపక్ రెడ్డిని బరిలోకి దింపి గట్టిగానే ప్రచారం చేస్తాండ్రు. ఇప్పటికే బీఫామ్ గిట్ ఇచ్చిండ్రు. చెయ్యి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపియాలని మంత్రులంతా మీటింగుల మీద మీటింగులు పెట్టి ప్రచారం చేస్తుండ్రు. అన్నిటికి మించి ముంగట సీఎం రేవంత్ సారు, మాజీ సీఎం కేసీఆర్ సారు, పెద్ద పెద్ద లీడర్లంతా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయబోతున్నారట. మస్తు గట్టిగా నడిచేటట్టున్నది లడాయి అనుకుంటారు అందరూ.